హాయ్ ఎవ్రీబడి, నేను మీ దేవవర్మ. ఈరోజు మనం మీరు పుట్టిన తేదీని మీరు మనసులో తలుచుకుంటే దాన్ని ఎలా చెప్పొచ్చో మీ ముందు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా దగ్గర 5 కార్డ్స్ ఉన్నాయండి, 5 కార్డులు ఉన్నాయి. 5 కార్డులు. సో ఈ 5 కార్డులని మీకు నేను చూపించి మీరు మనసులో తలుచుకున్న ఆ తేదీ ఇందులో ఉందా లేదా నేను అడుగుతాను. మీరు స్పందించే దాన్ని బట్టి నా ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఉదాహరణకి మనం ఎవరికి పిల్లలకి ఇందులో మీ పుట్టిన తేదీ ఉందా అని అడుగుతాం. తను ఉందని చెప్పాడు. ఓకే, ఇందులో ఉందా అని అడిగాం. కుర్రాడు లేదని చెప్పాడు. దాన్ని పక్కకు పెడదాం. నెక్స్ట్, ఇందులో ఉందా అని అడిగాం. కుర్రాడు చూసుకున్నాడు, ఉంది సార్ అన్నాడు. దాన్ని కూడా ఇలా చేత్తో పట్టుకుందాం. నెక్స్ట్, దీంట్లో ఉందా అని అడిగాం. కుర్రాడు లేదు అని చెప్పాడు. దాన్ని పక్కకు పడేసాం. నెక్స్ట్, ఇందులో ఉందా అని చివరిగా అడిగాం. 5వ కార్డుని చూపించి కుర్రాడు ఇందులో ఉంది అని చెప్పాడు. నెక్స్ట్, ఈ మూడింటిని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఆ కుర్రాడి డేట్ ఆఫ్ బర్త్ 21 అని చెప్తాం అన్నమాట. ఎలా? అదే ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. మీరు గమనిస్తే కార్నర్లో ఇక్కడ నంబర్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఈ కార్డులో, ఈ కార్డులో 4 ఉంది, ఈ కార్డులో 16 ఉంది. ఈ మూడింటిని కలిపితే మీకు పుట్టిన తేదీ వస్తుందన్నమాట. ఇందులో గమనిస్తే 16, ఇప్పుడు మన 21 అనేది ఈ కార్డులో, ఈ కార్డులో, ఈ కార్డులో మూడిట్లో కూడా రాయబడి ఉంటుందన్నమాట. 21. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే 21. సో 1వ కార్డులో ఉంది, 4వ కార్డులో ఉంది, 16వ కార్డులో ఉంది అంటే మీరు గమనిస్తే ఆ 3 టోటల్ కలిపితే 21 వస్తుంది. కాబట్టి వాడు పుట్టిందేది 21 అవుతుందన్నమాట. మీరు బ్రహ్మాండంగా ఈ ఐటెంని పిల్లల ముందు ప్రదర్శించినప్పుడు వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు. అంతేకాదు, మీ వెంటపడి సార్ అదేంటి చెప్పండి, దాని సీక్రెట్ ఏంటి మాకు కూడా చెప్పండి అని మీ వెనక పడతాడు. దీని వెనకాతల బైనరీ సిస్టమ్ ఉందండి, ద్విసంఖ్యా మానం ఉంది. మీ అందరూ తెలుసు, కంప్యూటర్లో వాడేది బైనరీ సిస్టమే. చాలామంది అనుకుంటారు తమిళం, మలయాళం ఇదేదో అర్థం చేసుకుంటుంది, తెలుగు, ఇంగ్లీష్ అని చెప్పేసి. కంప్యూటర్కి ఏ లాంగ్వేజ్ రాదండి, ఓన్లీ ఇట్ నోస్ ఓన్లీ బైనరీ సిస్టమ్. సో ఆ బైనరీ సిస్టమే ఇందులో కూడా ఉందన్నమాట. ఎలా ఏంటి అనేది మీరు ఆలోచించి చూడండి.